లో పడిన పాప ఆచూకీ కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంతకు ముందే మనం అనుకున్నాం ఒక 2 గంటల్లో 40 అడుగుల లోతుకి తవ్వేస్తారు. అక్కడ పాప ఆచూకీ ఉందా లేదా అని. అయితే 35 అడుగుల లోతు తవ్వారు. ఇంకా 5 అడుగుల లోతు తవ్వాల్సి ఉంది. 40 అడుగుల లోతు రావటానికి. అయితే ఈలోపే మెదక్ నుంచి వచ్చిన ఒక బృందం వాళ్ళు కూడా ఒక కెమెరాని తీసుకొచ్చారు. ఒక ఎక్విప్మెంట్‌ని తీసుకొచ్చారు. వాళ్ళు కూడా తీసుకొచ్చిన కెమెరాను బోరుబావిలో ఉంచి చూశారు. అక్కడ వీళ్ళకి ఏదో ఒక సస్పీషియస్ ఆబ్జెక్ట్ కనిపించింది. వీళ్ళు చెబుతున్నది ఏంటంటే పాప చేయి కనిపిస్తుంది, పాప వేళ్ళు కనిపిస్తున్నాయి, ఆహ్, కాళ్ళు కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. బట్ క్లారిటీ లేదు. అవునా కాదా అని. ఎందుకంటే ఆ పాప హ్మ్, బోరు బావిలో ఉన్నటువంటి సైడ్ గోడలకు అతుక్కుపోయి అందులో అక్కడ లూజ్ సాయిల్ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళిపోయింది అని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఆ లెవెల్‌లో కెమెరాని పంపించినప్పుడు అక్కడ ఉన్నది పాప అవునా కాదా అన్నది క్లారిటీ రావట్లేదు. బట్ పాప అవ్వటానికి అవకాశం ఉంది అని ఇప్పటికే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒక 6 ఇంచ్ హ్మ్, పైప్‌ని తీసుకొచ్చారు. పీవీసీ పైప్‌ని. ఆ పైప్‌ని అందులో ఉంచుతున్నారు. అండ్ బోర్ వేసే కొన్ని పరికరాలను కూడా తీసుకొచ్చి ఆ 5 ఫీట్ లోపలికి దించి అక్కడ రౌండ్‌గా వాటిని తిప్పి చూసారు. అయినప్పటికీ కూడా ఉపయోగం అవ్వలేదు. ఎందుకంటే 5 ఫీట్ ఆహ్, డిగ్ చేస్తే పాప అవునా కాదా తెలిసే అవకాశం కూడా ఉంటుంది. కానీ అంతకంటే ముందే ఆహ్, ఇప్పుడు మనం చూస్తున్న ఈ పద్ధతి ద్వారా ఒకవేళ అక్కడ కనిపిస్తున్నది పాప అవునో కాదో తేల్చుకునే పనిలో ఉన్నారు. మనం చూస్తున్నాం ఈ పెద్ద పైప్‌ని మళ్ళీ ఇప్పుడు బోరు బావిలోకి దించుతున్నారు. దీని ద్వారా కూడా ఒకవేళ పాప ఉన్నట్లయితే ఆచూకీ తెలిసే అవకాశం ఉంటుందని. ఇప్పుడు 40 అడుగుల లోతులో అంటే ఇప్పుడు 36 అడుగుల లోతులో పాప ఉంది అన్నట్టుగా వాళ్ళు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఏదో ఆబ్జెక్ట్ ట్రేస్ అయింది. బట్ ఆ 36 అడుగుల్లో ఉన్నది పాప అవునా కాదా అన్నది అర్థం కావట్లేదు. సో ఇప్పుడు ఆ 36 అడుగుల్లో ఉన్నది పాప అవునా కాదో నిర్ధారించుకునే ప్రక్రియనే మొదలు పెడుతున్నారు. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు అవలంబిస్తున్న ఈ పద్ధతి ద్వారా పాప అవునో కాదో తేలకపోతే మిగతా 5 అడుగులు కూడా వాళ్ళు ఖచ్చితంగా తవ్వేస్తారు. అక్కడ గనక పాప లేకపోతే ఇక మిగిలిన ఆప్షన్ ఒకటే ఫ్లష్ అవుట్. హై ప్రెషర్ అప్లై చేసి లోపల ఉన్నటువంటి లోపలికి ఎయిర్ పంపించడం ద్వారా ఎయిర్ వాటర్ హై ప్రెషర్తో పైకి వస్తుంది. 2000 అడుగుల ఎత్తుకు కూడా హై ప్రెషర్ని అప్లై చేయడం ద్వారా వాటర్ని బయటకు తీసుకుని రావచ్చని చెప్తున్నారు. లోపల ఉన్న ఎలాంటి ఆబ్జెక్ట్ అయినా సరే బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి మెథడ్ని అప్లై చేసినప్పుడు కొన్ని ఇబ్బందికర దృశ్యాలు అక్కడ కనిపించే అవకాశం ఉంటుంది. ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. బట్ 36 అడుగుల్లో మాత్రం పాప ఉంటే గనక ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఆహ్, తెలీదు. కానీ పాపను మాత్రం ఆ రూపంతో బయటకు తీసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ప్రస్తుతం 36 అడుగుల్లో పాప ఉందా? లేదా? అని నిర్ధారించుకునే ప్రక్రియ మనకి అక్కడ కొనసాగుతుంది. సుమారు గంట నుంచి ఈ ప్రక్రియ తవ్వకాన్నయితే నిలిపేసి ఆ 36 అడుగుల్లో కెమెరాకు చిక్కింది పాప కాదా అనే నిర్ధారించుకునే ప్రక్రియనైతే మొదలుపెట్టారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరొక అరగంట సమయం పట్టే అవకాశం ఉంటుంది. అరగంట తర్వాత ఒకవేళ పాప కాకపోతే 1 అవర్ హ్మ్. ఫ్లష్ ఔట్ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇప్పటికే ఫ్లష్ ఔట్ పద్ధతిని ఉపయోగించడానికి కావాల్సిన పైప్స్‌ని కూడా తీసుకొచ్చారు. మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు ఈ పైప్‌ని ఎక్కడైతే 50 అడుగుల లోతులో వీళ్ళు ఆల్రెడీ క్యాప్ చేసి ఉంచారు. దాన్ని బ్లాక్ చేసి ఉంచారు. అక్కడ వరకు దించారు. ఇంకా అక్కడ నుంచి ఆ పైప్ వెళ్ళే అవకాశం కూడా లేదు. సో, అక్కడ నుంచి ఇప్పుడు వాళ్ళున్న చోట నుంచి ఒక 5-6 ఫీట్‌లోనే పాప ఉండే అవకాశం ఉంటుందని వీళ్ళు అనుకుంటున్నారు. పాప ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్న ఆ లోతు మొత్తం 37, 36, 37 అడుగులుంది పైనుంచి. సో, ఇప్పుడు అక్కడ పాప ఉందా లేదా అన్నది వాళ్ళు సీసీ కెమెరాలో చూస్తున్నారు. కానీ ఆ ఆబ్జెక్ట్ పాప కాదా అన్నదే తేలడం లేదు. మరి కొద్ది సేపట్లోనే తేలిపోతుంది. మరి ఒక అరగంటలో తేలిపోతే వాళ్ళు నెక్స్ట్ ఫ్లష్ అవుట్ పద్ధతిని ఉపయోగిస్తారు. అంటే 2 గంటల్లో మొత్తం రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం అందరూ ఉత్కంఠగా, ఉద్వేగంగానే ఎదురు చూస్తున్నారు. 36 అడుగుల లోతులో పాప ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది అని. ప్రస్తుతం అయితే తవ్వకాన్ని నిలిపేశారు. హ్మ్. సహాయక చర్యలు ఈ విధంగానే ఆ 32 అడుగుల్లో ఉన్నది పాప అవునా కాదా అని నిర్ధారించుకునే ప్రక్రియనే మొదలుపెట్టారు. వాళ్ళు సీసీ కెమెరాల్లో చూస్తూ ఈ ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నారు.
కేఎల్ఆర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అక్కడ మనకి కింద కేఎల్ఆర్ ఉండి పర్యవేక్షిస్తున్నారు. మెదక్ నుంచి వచ్చిన ఒక బృందం వాళ్ళతో తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ ద్వారా ఎంతవరకు వీళ్ళు ఉపయోగించిన కెమెరాస్ అన్నిటికంటే వీళ్ళు తెచ్చిన ఈ కెమెరా చాలా క్లారిటీ విజువల్స్ని అందిస్తుంది. సో ఈ కెమెరాతో వాళ్ళు చూస్తున్నారు. ఆ కెమెరాని పంపించినప్పటికీ కూడా పాప అవునా కాదన్నది మాత్రం నిర్ధారించలేకపోతున్నారు. అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ అయితే పాపలా ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. సో సో మళ్ళీ ఎస్ ఇప్పుడు మళ్ళీ తవ్వకాన్ని ప్రారంభిస్తున్నారు. అండ్ ఈ ప్రొక్లైనర్ని ఆన్ చేస్తున్నారు. బహుశా తవ్వే అంటే మిగిలిన 5 అడుగులు కూడా తవ్వడానికి నిర్ధారించుకున్నట్టుగా తెలుస్తుంది. 5 అడుగులు తవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్లో 5 అడుగులు తవ్వేస్తారు. ప్రస్తుతం ఇది ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ. అవుట్ స్టూడియో.